1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణకు రాలేదు. నిజాం నిరంకుశ పాలనలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతికిన రోజులు. 1948 ఆగస్టు 27 తెల్లవారుజామున తెలంగాణలో ఓ నరమేధం జరిగింది. రజాకార్లో వీర బైరాన్పల్లిలో జలియన్ వాలా బాగ్ లాంటి దురాఘాతానికి పాల్పడ్డారు. సంపద దోచుకోవడాన్ని అడ్డుకున్నందుకు కక్ష కట్టిన రజాకర్లు రైఫిళ్లు మరఫిరంగులు ఎక్కుపెట్టి గ్రామాన్ని చుట్టుముట్టిన రజాకర్లు ఊర్లో ఉన్న ఎవ్వర్నీ వదిలిపెట్టకుండా పాశవికంగా కాల్చి చంపిన దుండగులు ఆడబిడ్డలను బట్టలు లేకుండా బతుకమ్మ ఆడించిన రజాకర్లు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మట్టి మనుషుల్లో పోరాటంపై పల్లవి ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. 1948 ఆగస్టు 27న తెలంగాణలో ఒక నరమేధం జరిగింది. జలియన్ వాలాబాగ్ లాంటి దురాఘాతం ఈ వీర బైరాన్పల్లిలో జరిగింది. దాదాపు 118 మందిని నిజాం రజాకారులు కాల్చి చంపారు. ఆడబిడ్డలను బతుకమ్మ ఆడించారు. ఈ మట్టి మనుషులు చేసిన వీర పోరాటానికి సజీవ సాక్ష్యం ఈ వీర బైరాన్పల్లి బురుజు. నిజాం రజాకారుల నుంచి రక్షణగా గ్రామం చుట్టూ గోడగట్టుకున్న రక్షణ దళాలు, గ్రామ రక్షణ గెరిల్లా దళాలు ఈ బురుజు పైనుంచే నిజాం రజాకారులు వచ్చేది, వాళ్ళు వెళ్ళేది, ఇవన్నీ పర్యవేక్షించడానికి వాచ్ టవర్లా ఈ బురుజు కట్టుకున్నారు. ఈ బురుజు పైకి వెళ్ళి చూద్దాం, బురుజులో లోపల ఎట్లా ఉంది, పైన ఎట్లాంటి వ్యవస్థ ఉంది, ఈ బురుజు నుంచి వాళ్ళు పహారా ఎట్లా కాసేది, రజాకారులను ఎలా ఎదుర్కొనేది, వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో ఒక్కసారి పైకి వెళ్ళి చూద్దాం. బురుజు పైకి వెళ్ళడానికి అప్పట్లోనే ఈ రాతి కట్టడంతో మెట్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ బైరాన్పల్లి బురుజు పైకి ఎక్కడానికి మనం ఈ మెట్ల మార్గం ద్వారానే పైకి ఎక్కుతున్నాం. మనం చూసుకోవచ్చు ఇక్కడంతా రాతి కట్టడమే ఉంది. ఇక్కడ చెక్కలను ఆసరాగా చేసుకొని కట్టారు. ఈ బురుజు మనం పైకి వచ్చాము. అప్పుడు ఈ వాచ్ టవర్గా యూజ్ చేసుకున్న ఈ బురుజు ఎలా నిర్మించారనేది మనం చూస్తూ ఉన్నాము. ఈ బురుజు నుంచే వాళ్ళు రజాకారులు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారు, వాళ్ళని పహారా కాయడానికి ఈ బురుజు ఉపయోగపడింది. అప్పట్లోనే వాళ్ళు రజాకారులు దూరం నుంచి వస్తే వాళ్ళను వాచ్ చేయడానికి, ఇక్కడ నుంచే వీళ్ళ దగ్గర ఉన్న మందుగుండు సామాగ్రి, తుపాకులతో వాళ్ళని కాల్చడానికి ఏమేమి సౌకర్యాలు చూస్తే మనకి ఇక్కడ చూడొచ్చు స్పష్టంగా. ఇగో ఈ హోల్ నుంచి వాళ్ళు దూరం నుంచి వచ్చే వాళ్ళని చూడడంతో పాటు ఇందులో తుపాకీ పెట్టి కాల్చేవారు అని మనకు తెలుస్తూ ఉన్నది. ఈ హోల్ ద్వారానే మీరు చూడొచ్చు, బురుజు చుట్టూ ఇట్లాంటి హోల్స్ అన్నీ ఉన్నాయి. ఈ మట్టితో చేసిన ఈ గుణపెంక లాంటి సెటప్. మనం ఇక్కడి నుంచి ప్రస్తుతం వీర బైరాన్పల్లి చరిత్ర కలిగిన బురుజు పైన ఉన్నాము. ఈ బురుజు పై నుంచి చూస్తే ఈ ఊరంతా చూడొచ్చు. ఈ ఊరు చుట్టూ 1948 సమయంలో ఈ ఊరు చుట్టూ ప్రహరీ గోడ ఉండేది. ఆ ప్రహరీ గోడతో పాటు ఇక్కడ ఈ బురుజు నుంచి గ్రామ గెరిల్లా రక్షణ దళాలు, రజాకారులు వచ్చిపోయేది, ఇక్కడ నుంచి వాచ్ చేసేవారు. వాళ్ళ కదలికలను గ్రామస్తులకు నగారా వేసి చెప్పేవారు. రజాకారులకు సంపద దొరకకుండా వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేసేవారు. మనం ఈ బురుజు నుంచి ఈ ఊరు చూడొచ్చు. ఈ మట్టి మనుషుల పోరాటానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ బురుజుపై నుంచి మనం ఉన్నాము. అయితే ఈ పోరాటాన్ని చూసిన వారు, ఈ పోరాటాన్ని గురించి తెలిసిన వారు ఎవరున్నారో, ఆ రోజు ఏం జరిగింది, ఆగస్టు 27, 1948 తెల్లవారుజామున ఏం జరిగింది అనేది ఇక్కడున్న ఫ్రీడమ్ ఫైటర్లు, పోరాట యోధులను వాళ్ళ పిల్లల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి ఇదైతే బురుజు. దాదాపు 3 ఫ్లోర్ల ఎత్తుకు పైగా ఉన్న ఈ బురుజు నాయకులు ఎవరు పట్టించుకోకపోవడంతో కాలక్రమంగా వర్షానికి కూలిపోతూ వస్తున్నది. ఇప్పుడు దాదాపు 2వ ఫ్లోర్ దాకా వచ్చింది. కింద రాతి కట్టడం ఉండడం వల్ల ఈ మాత్రం సజీవ సాక్ష్యంగా ఇప్పటి వరకు నిలిచి ఉందని చెప్పొచ్చు. దాదాపు 76 సంవత్సరాల క్రితం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి రజాకారులతో ప్రత్యక్షంగా పోరాడిన వారు ఇప్పుడు ఎవరు లేరు, అంతా దాదాపు అమరయ్యారు. అయితే ఆ ఘటనకు సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు, చూసిన వారు, కొంతమంది వృద్ధులు మనకు గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నారు. ఇది వాళ్ళ గ్రామ పంచాయతీ. ఇక్కడ కొంత కూర్చున్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఆ రోజు ఏం జరిగింది. నమస్తే తాత, ఏం పేరు? నీ పేరు? నా పేరు దేవునూరు కొమరయ్య. ఈ బురుజును చూస్తే మీకు ఏం యాదికి వస్తుంది? బురుజును చూస్తే అప్పుడు జరిగిన విషయాలు యాదికి వస్తాయి, కానీ యాదికి లేవు ఇప్పుడు చెప్పడానికి. జ్ఞాపకం సరిగా వస్తలేదు సార్. మాట్లాడితే దమ్ము వస్తుంది, మాట్లాడరాదు సరిగా. ఇప్పుడు ఏం మాట్లాడాలంటే ఏం అర్థం కాదు. నువ్వు రజాకారులను చూసినావా? చూసిన అప్పుడు నేను అప్పటి వరకు బర్రగా వస్తాను. ఎన్నేళ్ళు ఉంటాయి? అప్పటి వరకు ఉండొచ్చు 4, 5, 6 ఆసరు ఉండొచ్చు. 6 ఆసరు.
నీ పేరేంది బాబు? నా పేరు లింగారెడ్డి, లింగారెడ్డి. ఇమ్మడి లింగారెడ్డి. ఏం జరిగింది ఆయాల? ఏం జరిగింది? ఆయాలంటే ఈ బుర్జు కిందనే మా ఇల్లు. బుర్జు కింద? బుర్జు కింద పక్కిల్లు మాదే. అప్పుడు రజాకర్లు వచ్చిండ్రు, ఊరు గిరాయించిండ్రు. ఊరు గిరాయించినప్పుడు మొదటిసారి మా వాళ్ళే కొట్టిర్రు. మా వాళ్ళు కొడితే వాళ్ళు కట్టె తుపాకులతో కొడితే వాళ్ళు చచ్చిపోయినరు. దువ్వన్ సాగు వచ్చిండు, దువ్వన్ సాగు కొడుకు వచ్చిండు. దువ్వన్ సాగు కొడుకు వచ్చి ఏం చేసిండు, ఈ గుర్రం మీద ఉండి సంస్థానం వచ్చిండు. దాని మీద మా అన్నుండే రామరెడ్డి అని. ఆ రామరెడ్డి ఏం చేసిండు, గుర్రానికి పెట్టిండు. ఆ గుర్రం పడ్డది, వాడు చచ్చిపోయాడు. వాడు వెనక మరిపోయినారు వాళ్ళు. ఇక రజాకర్లు అంతా మరిపోయి వెనకేసి ఊరు కట్టుకొని, అది ఊరు పనిగట్ల ఊరు కట్టుకొని ఉన్నారు. ఇది బొందసింతాను ఉండే ఆ బడి దగ్గర, బైరంపల్లి దగ్గరనే బొందసింతాను ఉండే. ఆ చింత చెట్టు కాడ వీళ్ళు ఉన్నారు. బుర్జు మీదకి ఎక్కిర్రు వాళ్ళు, అది చింత చెట్టు మీదకి వాళ్ళు ఎక్కిర్రు రజాకారులు. మా వాళ్ళంతా నగార కొట్టే వరకు దీని మీద ఉన్నారు, బుర్జు మీద ఉన్నారు. ఈ బుర్జు మీద ఉండే వరకు ఆడికి ఒడ్ల ఆయన ఏం చేసిండు, మూట కొట్టబోతాడు. ఆడ పట్టు రాసిండ్రు. పట్టు రాసి ఆ పట్ల ఆ ఒడ్ల ఆయన చంపిండ్రు. చంపినానికి బుర్జు మీద వాళ్ళు అక్కడికి కొట్టిర్రు. కొట్టే వరకు ఇక బాగా గిరాయించి ఊరు చుట్టూ గిరాయించారు. గిరాయించే వరకు ఇక మా వాళ్ళు మీద 3-4 ఉండ్రి. దొరికినట్టే చంపుతారు. ఇక రక్తం పారిపోయే వరకు ఆడోళ్ళు దొరికితే బతుకమ్మలు ఆడిచ్చిండు. బట్టలు ఇప్పించి బతుకమ్మలు ఆడిచ్చిండు. బతుకమ్మలు ఆడిచ్చే బుర్జు మీద వాళ్ళను 3 ఉండ్రి, మంచోళ్ళే వాళ్ళు, కొట్టేటోళ్ళు. ఆ 3 కింద ఉన్నవన్నీ దొరకబట్టిండ్రు. ఇద్దరిని దొరకబట్టి లెంకలు పెట్టిండ్రు. లెంకలు పెట్టి వాళ్ళ మీద గురి పెట్టే వరకు దిగురా అని బతిలాడినారు. కింద ఉన్నోళ్ళు బతిలాడే వరకు వాళ్ళు దిగిరు. ఈ 3 అంతా అందరు లెంకలు పెట్టి ఒక్కటే పోడుతో అందరినీ చంపేసిండు. ఈయన్నే బుర్జు ముందల్నే ఊరవతలు చంపినా ఒడ్లాయనను అక్కడ ఊరవతలు చంపారు. 118 మంది చచ్చిపోయారు. 118 మంది వరుస సాగిన వాళ్ళు, కలిసినట్టు చచ్చిపోయినారు. ఈ ఇంట్లో ఉండ్రి, ఈ దొరోళ్ళ ఇంట్లోనే ఈడున్నది వెనక బాధ. ఆ ఇంట్లో ఉండ్రి, ఆళ్ళనే ఇల్లు చచ్చిపోయినారు. నిలబెట్టి తుపాకులు పెట్టి కాల్చిన ఇక్కడ లెంక పెట్టి ఈయనే ఈ బుర్జు ముందల్నే లెంకలు పెట్టిర్రు. లెంకలు పెట్టి ఒకటే దెబ్బతోని ఓ 10 మంది అట్లే చంపేసారు. ఎంతమంది వచ్చి ఉండొచ్చు అప్పుడు? వాళ్ళ పెద్ద సుమ తీసుకొని వచ్చిండ్రు, లారీ పెద్దది లారీ తీసుకొని. అప్పట్లో రజాకర్ లారీ తీసుకొని వచ్చారు. ఎక్కువనే ఉన్నారు. ఈ చెలజూడు, ఇక మా చెలజూడలు ఉండే పల్లికాయకి రామినోళ్ళదని ఉండే కొమ్మట్లది, వాళ్ళ ఇళ్ళల్లో పల్లికాయ ఉండే. ఆ చెలజూడను కోసి అందులో వేసుకుంటా తినుకుంటా పోయినారు వాళ్ళు. ఇక అది సంగతి. నువ్వు చూసినావా రజాకార్లు చూసుడు ఊరుకుడే. ఇక మా అవ్వ అయ్యా చిన్నోళ్ళు కదా, సంకలు వేసుకొని మేము 8 ఏళ్ళు ఉన్నా బొందల బోకెల పొన్న ఎత్తుకొని ఉరికినాం. అడిగి పట్టుకుని ఊర్లో ఇవ్వలేరు. ఊర్లో అంత రక్తం బారింది. ఇక ఊర్లో ఇవ్వలేరు. ఇక చాలా రోజులకు చుట్టాల పొన్న పోయి బతికి ఊరు పట్టుకొచ్చినాం అట్లా. అంతే. ఇక్కడ ఇంకో మన అమ్మ ఉంది, ఆమెను అడిగి తెలుసుకుందాం ఆ రోజు ఏం జరిగింది. వీళ్ళ భర్త పాల్గొన్నట్టు మనకు తెలుస్తుంది. చూసినావు అమ్మ, రజాకార్లు యాదుకున్నారా నీకు? మేము ఇక అక్కడక్కడ భయానికి మా వాళ్ళ ఇంటికన్నా ఆయనే రోజు వచ్చి పోకుండా ఇక అటో ఇటో నలుగురికి అన్నాడు, ఆయనతో అయిపోయింది. నువ్వు మీ అమ్మగారి ఇంటికాడ ఉన్నావా దాడి జరిగినప్పుడు? ఈడ భయానికి పోయినా. ఈడ భయానికి పోయినావు. మీ ఆయన పాల్గొన్నాడా దాడిలో? కొట్టిండా రజాకార్లను? చంపిండో ఏం కథ, మేమే పిక్కడికి చెట్లు గుట్టలు పాల్పోయి. నాడు రజాకార్ల దాడిలో ప్రత్యక్షంగా పాల్గొని రజాకారులను ఎదిరించి పోరాడిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు, చంద్రారెడ్డి. నమస్తే తాత. నమస్తే. ఏం జరిగింది? యాదుకున్నదా దాడి? రజాకార్ల దాడి యాదుకున్నదా? రాత్రి ఘేరా వేసి వాళ్ళు ఏం చేసిండ్రంటే అక్కడికి వెళ్ళి యుద్ధ సామాన్లన్నీ తెచ్చి, నేను చెప్పిన షబాజ్గూడెం ఊరు నాగపూర్ దగ్గరది ఈ ధనం దాచిపెట్టింది, అంత దోపిడీ చేసింది రజాకారులు. షబాజ్గూడెంలో అక్కడ 4 బురుజులు ఉన్నాయి కదా, ఆ ఆచారాలన్నీ మొత్తం తీసుకొచ్చి ఆడ పెట్టి అత్యవసరం ఉన్నాయి తీసుకొని లారీల మీద వచ్చి ఊరు పక్కనకి ఒలంబట్ల గ్రామంలో అక్కడ పెట్టి ఒక దళము కుటుగలు పోయింది, ఒక దళము
ఇక్కడ వచ్చింది కూటిగలి పోవడానికి మైదానం ఉన్నదాడ, చెట్లు లేవు, ఉంటే పోకపోదురు. అయితే అక్కడ పోయి వాళ్ళను వాగులో తీసుకొచ్చి 20 మందిని చంపేసిండ్రు. వాళ్ళని దింపాలి. దింపిన వాళ్ళని దొరికినట్టు వయసు వాళ్ళందరినీ ఊరికెట్టోళ్ళ వీళ్ళంతా చంపి ఇళ్ళలో గుంజేస్తాండ్రు. ఇళ్ళలో గుంజేస్తుండగా మేమేం చేసినాము, అక్కడ ఉండి చూస్తే ఏం లాభం, మనం చేసేది ఏం లేదు. అక్కడికి చుట్టూ కూర్చున్న వాళ్ళని అన్నే ఉంచి గ్యాస్ తోటి ఉరికొచ్చిండ్రు. బురుజు గేర వేసి వీళ్ళని వచ్చి చాకు తీసి చప్పుడు పోయాను. బురుజు మీద వాళ్ళని దింపుండ్రి. ఇదివరకు ఒకసారి చర్యాల పోలీసు వచ్చి తుపాకులు ఎత్తుకపోయిండ్రి. అయితే ఆ మాదిరిగా వాళ్ళు పోలీసు వచ్చింది, చర్యాల పోలీసు. ఆ పోలీసు వీళ్ళు రజాకారులు కాదు, వీళ్ళు ఎవరు కాదు, మీకేం భయం లేదు అని 1 గంట సేపు బతిలాడితే అంత దిగి పరారు కావంగా అక్కడ వయసు వాళ్ళందరినీ పట్టుకొని బురుజుకాడ పెడుతుండగా ఈ 24 మందిని వాళ్ళు వీళ్ళ మాటలు విని నవ్వుకుంటూ మా మంచిగా పిలుస్తుంటే మరి ఎట్లా దిగుతారు వాళ్ళు, ఎప్పటి లెక్క మంచిగా నవ్వుకుంటా దిగిండ్రు. దిగంగానే దిగిన వాళ్ళు దిగినట్టుగా లెంకలు కట్టిండ్రు, ఆడ నిలబెట్టి వాళ్ళు చాలామంది కారణాల మీద కొట్టి ఇన్నెల గుంజనిస్తారు. ఒక ఆఫీసర్ మాత్రం ఆడ కూర్చున్నాడు బురుజు దగ్గర, వీళ్ళ దగ్గర. ఆఫీసర్ కూర్చొని ఈ యొక్క ఎవరైతే ఇక్కడ ఉన్నారో 2 యువకులను ఇమ్మడి రామిరెడ్డి, చల్ల నర్సిరెడ్డి అని ఓ పక్కకు ఉంచిండ్రు. యుక్త వయస్సు పరులు వాళ్ళు, మీ అటువంటి వాళ్ళు ఉంచి వాళ్ళు ఆఫీసర్ దగ్గర కొంతమంది ఆడోళ్ళు వీళ్ళు వాళ్ళంతా కూర్చొని ఈ యొక్క ఎక్కడోళ్ళు అక్కడ చంపుతారు. ధనం దష్టలు, ధనము బంగారము ఏంటి, ఆడోళ్ళను చెరస్టలు, ఆడోళ్ళ ఎవరి ఇష్టం ఉన్న పని వానికి సాయిషు. కొందరికి సొమ్ము కావాలి, కొందరికి ఆడలు కావాలి, కొందరికి అది కావాలి, కొందరికి అంతా కొందరేమో పొత్తులకు వచ్చే సొమ్ము, కొందరేమో సొంతం సంపాదించుకునేందుకు పట్టుకుపోయి ఇస్తా అంటే పోతే ఎంబడిపోవుడు. ఇట్లా నడుస్తుండగా ఆఫీసర్ ఆడ కూర్చోగానే ఇమ్మడి రామిరెడ్డి ఏం చేసాడు, మంచి ధైర్యవంతుడు, రాజిరెడ్డి పాలే ఆయనే, మంచి ధనవంతుడై ఆయన ఏం మాట్లాడాడు, ధనవంతుడు మళ్ళా రాజకీయం, భయపడాడు, ఎట్టయినా సస్తానని ఎరికే ఆయనకు. వచ్చి పోరగాళ్ళను ఆటలు పాటలు పాడమని ఎగిరించి వాళ్ళను నిష్ప్రయోజంగా మధుర చదువుకునే పోరగాళ్ళ దెబ్బలు కొడుతుంటే, ఆటలు పాటలు పాడు అంటుంటే ఈ యొక్క రామిరెడ్డి ఉండి గద్గద కంఠంతో, ఆయన కంఠం ఎంత ఉన్నదో అంత గద్గద కంఠంతో కఠోరంగా, ఓ రజాకారుల అన్నలారా, పిల్లలు వాళ్ళు చదువుకునే పిల్లలు ఇవాళ మీరు వచ్చి ఊరు గిరాయేసినరు, పోలేకపోయినరు, వాళ్ళకేం రాదు, స్కూల్కి పోయి చదువుకునేవాళ్ళు. మీరు ఈ పిల్లలను కొట్టకండి, చేయకండి. మీరు కొట్టకున్నా ఇంకా 1 గంట అయితే చచ్చిపోతారు వాళ్ళు, తిండి లేక నీళ్ళు లేక. కాబట్టి మీరు ఎట్లయినా మమ్మల్ని చంపుతారు మాకు తెలుసు, కానీ మీరు మాత్రం ఉండరు. మీరు మాత్రము రేపు గీయాల వరకల చెట్టుకొగలు, గుట్టకొగలు, ఊర్రలోగలు, వాగులోగలు, చెట్లలోగలు, నీళ్ళలోగలు, మడుగులోగలు పడిసేస్తారు. మీకు మనుషులు కూడా ఎవరు మిమ్మల్ని బొందబెట్టి ఉండడు, మీకు తిరిగి చూడరు. మీరు దురభ్యాసంగా పోకుండ్రి, చంపితే చంపండి, మమ్మల్ని ఎట్టైనా చస్తాము అని మాకు తెలుసు, చంపితే చంపండి, కానీ అటువంటి పోరగాళ్ళను ఇబ్బంది పెట్టకండి, మీ ఇష్టం ఉంటే విడిచిపెట్టండి, వాళ్ళని కూడా చంపితే చంపండి, ఇబ్బంది చేయకండి అని చెప్పి పెద్ద
ఆర్భాటంగా మాట్లాడితే వెంటనే అరే కోనరేవో గడబడి కర్ర అని చెప్పానడా మారురా అంటే ఇద్దరు చెరువుడి దెబ్బేసాను వాళ్ళు మొదలు చనిపోయారు. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నోళ్ళను యుక్త వయసు వాళ్ళు చంపారు. ఈ ముసలోళ్ళను బురుజు మీద చుట్టూ ఉన్నోళ్ళ దింపిన వాళ్ళను చంపినారు. తర్వాత వాళ్ళని చంపినారు. బురుజు పంట ఉన్న ముసలోళ్ళ బురుజు మీద ఉన్నోళ్ళ 2 డజన్ల మందిని దింపినారు కదా, వాళ్ళని దింపిన వాళ్ళని చంపినారు. పెద్ద మనుషులు నువ్వు ఆడేరు ఒకరు ఇద్దరు ప్రతి పార్ట్స్కు ఒకరిద్దరు మిగిలిపోయినరు. మిగతా వాళ్ళంతా చంపినారు. ఈ పార్ట్స్ వీళ్ళంతా చెప్పిన వాళ్ళంతా వీళ్ళంతా చెప్తేనే మనకు తెలుసు కదా, మనం చూసినాం కదా, చూడలేదు కదా, చూస్తే మనం బతుకుదామా. కాబట్టి వాళ్ళందరూ చనిపోయిన తర్వాత ఈ యొక్క లెంకలు కట్టి వీళ్ళను 2 లెంకలు కట్టిండ్రు. 12 మంది 24 మంది అయితే 6 లెంకలు కట్టిండ్రు. 4 లెంకలు కట్టిండ్రు 6 చొప్పున. లెంకలు కట్టి కొడితే ఈ లెంకలలో 2 బతికిండ్రు. 2 వాళ్ళకు ఒక్క దెబ్బ కూడా దాకలే. ఈ పక్క మీద నెత్తరు పడదు. వాళ్ళతో పాటు వీళ్ళు పడ్డారు. వీళ్ళు మేలక లేదు, ఏం లేదు, ఎటు బొర్రిస్తే అటు, ఎటు గుంజెత్తే అటు, వాళ్ళతో పాటు వీళ్ళని ఓ పక్క గుంజేసిండ్రు. అప్పటికి 12:30 అయింది. 12:30 అయితే బయటికి వీళ్ళందరినీ ఖతం చేసి బయటికి పోయిండ్రు. వీళ్ళంతా కారణాల మీద కొట్టి ఇళ్ళలా గుంజేసిన వాళ్ళు పోయినరు. అందరూ వచ్చి ఆ చింతల కింద రోడ్డు మీద నీళ్లు 3-4 డ్రమ్ములు గ్యాటుకొని డ్రమ్ము పెట్టి నీళ్లు మోయించి మంచినీళ్ళు తాక్కుంటా శల పొయ్యను శల దూడను కోసి కాల్చుకుంటూ తినుకుంటూ మందు తాక్కుంటూ పెద్ద ఆఫీసర్లకు 2 బ్యాగులు, ఒకటేమో తాగేది, ఒకటేమో తినేది, ఇట్లా ఉండి ఇవంతా జరుగుతుంటే ఆఖరకు ఈ వాళ్ళకు వంట చేసి పెట్టిన వాళ్ళలో నీళ్లు మోసడం కూడా అంత అయిపోయినాక వాళ్ళని కూడా 2 గంటలకి స్టార్ట్ చేసిండ్రు. ఒకరిద్దరు చంపినరు. చంపేవారకల్లా ఎట్టయినా మేము చేస్తాము, వీళ్ళు మమ్మల్ని చంపుతారు, వీరి చేతికి మనం చిక్కొద్దు, తుపాకీచ్చి చచ్చినా సరే అని చెప్పి ఓ 50 మంది కనుక నీళ్లు మోస్తున్నారు. వాళ్ళకు శలపొయ్యలో కోసి పెడతారు, తినిపిస్తారు. ఇవన్నీ జరుగుతున్నాయి. వీళ్ళంతా ఏం చేశారు, ఏకదం జై అన్నారు. అంత చేయలు కూడా లేపినరు, పరుగులు పెట్టారు. ఎటు పడితే అటే పోయినారు. నీళ్ళు బిందెలు నింపినరు. బయలలో సొప్పసేనలు పడ్డారు. ఊరు కనుక ఊరు ఆనుకొనే సొప్పసేనలు ఉన్నాయి. అంత వీళ్ళు ఇట్టు వెళ్ళిపోయినరు. ఇక ఇట్లా వీళ్ళంతా వెళ్ళిపోతుంటే వాళ్ళ తుపాకుల మీద రెడీ పెట్టలేరు, నిమ్మలంగా కూర్చున్నారు. తుపాకు అందుకొని ఇదే చేసే వరకు వీళ్ళు వెళ్ళిపోయి బతికినరు. 50 మంది కనుక బతికిన తర్వాత ఈ యొక్క స్త్రీలను ఈ మానభంగం చేస్తే గుంజేస్తే అప్పుడు 10 మంది స్పాట్లో చనిపోయినరు. తర్వాత బతుకమ్మలు ఇచ్చి బట్టలు ఇడిచిపెచ్చి బతుకమ్మలు దోపిడి గీపిడి ఇదంతా ఇది చేసి ఇదంతా అయిపోయింది. ఉన్నది చాలా జరిగేది ఉన్నది. మా గ్రామ చరిత్ర మందని చెప్పిన. మీ గ్రామానికి ఏం కావాలి, గవర్నమెంట్ నుంచి ఏం కావాలనుకుంటున్నాం? అయితే మా గ్రామానికి కావాలి అనేది కాదు, 76 ఏళ్ళు అయిపోతుంది. ఏడవబట్టి నేనే ఎప్పటికీ ప్రతి పార్టీ వాళ్ళు, నాయకులు, రిటైర్మెంట్ మెజిస్ట్రేట్స్ ఎందరో రకరకాలుగా తహసీల్దార్లు, రిటైర్మెంట్స్ వచ్చిన వాళ్ళందరూ ఈ యొక్క టీవీ ఛానల్స్, ఈ యొక్క పేపర్ వాళ్ళు ఎందరో వచ్చిన ఎందరు చేసినా ఎవడొచ్చి ఏం చేసింది లేదు, ప్రభుత్వానికి తెలిపింది లేదు, ప్రభుత్వం లొంగిపోయింది లేదు, ప్రభుత్వం వచ్చి గ్రామాన్ని రక్షణ చేసింది లేదు, హింస ఎట్లా జరిగిందని అడిగిన వాళ్ళు లేరు, ఎవరికేమి నష్టపరిహారం ఇచ్చింది లేదు. కాబట్టి నేను సొంతము ఈ యొక్క
మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇది చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత ఆయనతోటి మాట్లాడదామని ఒకసారి ఢిల్లీకి పోయి మాట్లాడితే అన్నీ మాట్లాడే వరకల్లా ఈ విషయం మాట్లాడదామనే వరకల్లా ఎక్కడికెళ్ళో ఎవరో వైర్లెస్ ఏదో వచ్చింది లేచిపోయిండు. తర్వాత హైదరాబాద్ పోయి మాట్లాడదామంటే పోలీసు వాళ్ళు ఆయన ఆఫీసు ముందడికి పోగానే కార్లు ఎక్కించారు, అన్నో దింపిర్రు, అన్నో వెళ్ళిపోయినరు. చాలా తబ్బిబ్బులు పడ్డా. ఇప్పటికి నా వయసు 96 సంవత్సరములు అయిపోయింది. కాబట్టి ఇక నేను దగ్గరికి వచ్చిన మాట్లాడేటువంటి శక్తి అనేది పోయింది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఎవరైనా రకరకాలుగా వచ్చి గ్రామాన్ని చూసి మంచి చెడు అప్పుడు ఎంతమంది చనిపోయారు, ఇంకెంతమంది ఉన్నారు ఏందనేది తెలుసుకొని ఈ యొక్క గ్రామము 1947లో ఏ మాదిరిగా ఉన్నదో రోడ్లు ఊరు సఫరు అంతా ఎవరు చేసింది ఏం లేదు, అంత అప్పట్లెక్కనే ఉంది. కాబట్టి ఇంకా వేరే అమరధామం అనేది ఈ పర్కాల్లో 10 మంది చనిపోతే విద్యాసాగరరావు తల్లి పేరు మీద అమరధామం కట్టించిండు. మా గ్రామానికి వచ్చి విద్యాసాగరరావు 3 సార్లు వేములవాడలో మీటింగ్ పెడితే పోయి చెప్పినాము. ఆయన గట్టియలేదు, ఎవరికి ఏ నాయకుడు ఎవడు గట్టియలేదు. శిలా పలకలు పెట్టడం మాత్రమే కానీ కట్టించింది లేదు. కాబట్టి నేను దగ్గరికి వచ్చినా ఇక చనిపోగలుగుతున్నా. కాబట్టి ఎవరు ఏ పుణ్యాత్ముడు వచ్చి ఎవరేం బాగు చేస్తారో తెలియదు. కాబట్టి చేయవలసింది మంచి చేయవలసింది. నా పేరు చల్లచంద్రారెడ్డి, బైరాన్పల్లి మండలం, దుల్లుమిట్ట, సిద్దిపేట జిల్లా. ఇది మొత్తానికి బైరంపల్లి చరిత్ర. ఇది పరకాల 10 మంది చనిపోయిన పరకాలకే అమరధామం కట్టిర్రు గవర్నమెంటు. గత కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మా వీర చరిత్ర పోరాట చరిత్ర కలిగిన బైరాన్పల్లిని అభివృద్ధి చేయాలని, ఇక్కడ అమరధామం నిర్మించాలని అటు ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ ఇక్కడ గ్రామంలో ఉన్న యువకులు కానీ కోరుకుంటున్నారు. కెమెరామెన్ అభిలాష్తో కరుణాకర్, బైరాన్పల్లి.